మనిషి బాధలో ఉన్నప్పుడు ఒక యూత్, అది మేబీ రొమాన్స్ ఉండొచ్చు, అదర్వైజ్ తన వ్యక్తిగతంగా ఉండొచ్చు, ఎమోషనల్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, అదర్వైజ్ తను సొసైటీతో పోరాడుతున్నప్పుడు ఉద్యోగం కోసము, లేకపోతే స్ట్రగుల్స్ అన్ని ఒక పాటలో చూపించాను. ఇప్పుడు ఉండే ఇంట్లో సరే ఇట్లా కూర్చుని మధు గారు ఏం చేద్దామని లిరిక్ రాసుకొచ్చారు రాజు. సో ఆయన ఫస్ట్ ఇవ్వగానే నేను కార్డ్ పెట్టుకుని, మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే, అయినా నిన్ను వీడలేనులే, నా నీడ నువ్వులే, ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా, నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా అని ఆగిపోయాను. ఈ మధు గారు నెక్స్ట్ ఏం చేయాలి మనము? నువ్వే నా ప్రాణం మనసా, నువ్వే నా లోకం మనసా, నువ్వే సర్వస్వం తెలుసా, నేనే నీవుగా అని అన్నాం. కానీ మధ్యలో ఎక్కడో బ్రిడ్జ్ తప్పుతోంది. ఏం చేద్దాం అది అనగానే అక్కడ తను మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడు, ప్రేమే నాకు వేగిపోతానిలా అనగానే నేను లాలా అన్నాను. అనగానే ఇమ్మీడియట్ గా మధు గారు ఎందుకో నాకు ఈ ఆశలు రాశారు. ఇద్దరికి డిలైట్ అనమాట. అమ్మా మంచి లైన్ దొరికిందని అది చేసి వెళ్ళి మేడంకి వినిపించాం. అనగానే మేడం ఎంత గ్రేట్ అంటే అసలు ఆవిడ 100 ట్యూన్లు చేయవన్నీ కాదు, ఎందుకు వినిపిస్తావు ఒకటే చాలంటారు. ఇది వినిపించగానే ఆవిడ ఏం చేశారు, ఎందుకో అనే ఆకాశాన్ని ముందరికి తీసుకొచ్చారు ఆవిడ. చక్రవాకం 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 అని చెప్పి, ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, మనసా మనసా నువ్వు పాడలేవులే, ఇట్లా స్టార్ట్ అవుతుంది. సూపర్.